ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్తో హరీష్ రావును విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్తో హరీష్ రావును విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ఎదుట ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకి హాజరు కావాలి అంటూ ప్రస్తుతం అయితే హరీష్ రావు సంబంధించిన కార్యాలయంలో ఇన్ఫార్మ్ చేసినట్లు మనకి సిట్ అధికారుల నుండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మొత్తం కూడా నడిచింది అని ఇప్పటి వరకు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటు ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మానిటరింగ్ జరిగింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇటు కేసీఆర్ తో పాటు హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక లీక్ కూడా బయటకు వచ్చింది. సో ప్రస్తుతం హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన ఒక టీవీ ఛానల్ సంబంధించిన ఎండి హరీష్ రావు సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించినప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన ఎండి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న టైంలో అందులో హరీష్ రావు సంబంధించిన పేరుని ఆ ఎండి ప్రస్తావించడంతో పాటు అతడు హరీష్ రావు ఆదేశాలతోటే కొన్ని ప్లేసెస్ లో కొన్ని రూమ్స్, కంట్రోల్ రూమ్స్ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని నెంబర్లు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ట్యాప్ చేశారు అనేది అతడు ఇచ్చిన స్టేట్మెంట్. సో అతని స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని దానికి వివరణ కోరేందుకు రేపు హరీష్ రావు మాజీ మంత్రిని విచారణకి పిలుస్తున్నట్లు ప్రస్తుతం సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే హరీష్ రావు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కూడా కేసు వేశారు. దానికి సంబంధించి హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే చక్రధర్ గౌడ్ వేసిన కేసులో హరీష్ రావు ఊరట లభించింది. కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారము ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో ఈ సిట్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి అసలు హరీష్ రావు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జస్ట్ 24 hours ముందు మాత్రమే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఆల్రెడీ తను రేపు వేరే షెడ్యూల్స్ ఏమన్నా ఉంటే తనకు టైం కుదరట్లేదు, మళ్ళొకసారి విచారణకు హాజరవుతాను అని చెప్తాడా, లేకపోతే రేపు యథావిధిగా సిట్ అధికారులు ఆదేశించినట్లు 11 గంటలకి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ విచారణకి హాజరవుతాడా అని చూడాలి. సో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత హరీష్ రావు, అంటే ఇదొక కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతరుల్ని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు, అందులోనూ మాజీ మంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఆ టైంలో ఇతడు క్యాబినెట్ లో ఉన్నాడు కాబట్టి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఫస్ట్ టైం. సో ఒక డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ లో అని చెప్పుకునే హరీష్ రావు చుట్టూ కూడా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతనిపైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి వివరణ కోరే దిశగానే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు హాజరు కావాలి అంటూ ప్రస్తుతం సిట్ అధికారులు అయితే నోటీసులు సర్వ్ చేశారు. సౌజన్య. రైట్ అజయ్, థ్యాంక్ యూ. మేడారం జాతరను కాంగ్రెస్ సర్కారు వైభవంగా నిర్వహిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోట్ల రూపాయలు వెచ్చించి సమ్మక్క సారలమ్మల గద్దెలను పునరుద్ధరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తల్లుల ఆశీస్సులతో రాష్ట్రం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం పునర్నిర్మాణం జరిగిందన్నారు వనదేవతల పూజారులు. మేడారంలో పునరుద్ధరించిన సమ్మక్క సారక్క తల్లుల గద్దెలను జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో రోజు మేడారంలో పర్యటించిన సీఎం మంత్రులతో కలిసి గద్దెలు ప్రారంభించారు.
ఉదయమే గద్దెల దగ్గరకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు ఆదివాసీలు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించారు సీఎం. కూతురు అల్లుడి మనవడితో పాటు సతీ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు సీఎం. ఇక మేడారం గిరిజన పూజారులు సీఎం దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మేడారం గద్దెలు పునరుద్ధరించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. గద్దెల ప్రాంగణంలో మంత్రులందరికీ మంత్రి సీతక్క ప్రత్యేక బహుమతులు అందించారు. మహిళా మంత్రులు అధికారులకు చీర, సారె సమర్పించారు. సీఎం తొలి మొక్కుల తర్వాత ఇందిరా మహిళా సంఘాలకు దర్శనానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు మంత్రి సీతక్క. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు మంత్రి వివేక్. అన్యాయాన్ని ఎదిరించేందుకు వనదేవతలు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. మేడారంలో పునర్నిర్మాణం చేసిన అమ్మవార్ల గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా శాంతంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్తే బాగుంటుంది. 12 లక్షల మంది విజిట్ చేసినారంటే ఈ ప్రజల నమ్మకం సమ్మక్క సారలమ్మ మీద ఎంతున్నదో కనబడుతుంది. మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. వనదేవతల జాతరను కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రజలందరం కూడా మొక్కు చెల్లించుకోవాలంటే మొక్కడంతో సరిపోదు, వాళ్ళ యొక్క లక్షణాలని పుచ్చుకున్నప్పుడే నిజమైనటువంటి దర్శనానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో అందరి ఆలోచన విధానాలు, అది ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వాలైనా సమ్మక్క సారలమ్మను స్ఫూర్తిగా తీసుకొని చేసినప్పుడే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం పునర్నిర్మాణం జరిగిందన్నారు వనదేవతల పూజారులు. అమ్మవార్ల గద్దెల నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు. తమ సూచనలకు అనుగుణంగా పనులు జరిగాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోనే బస చేయడం సంతోషంగా ఉందన్నారు. కేబినెట్ భేటీ నిర్వహించి మేడారం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సీఎం టూర్ సందర్భంగా మేడారంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలకు తావివ్వలేదు. సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా పెట్టారు. తల్లుల దర్శనానికి పోటెత్తిన భక్తులతో మేడారం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. సంపదను పెంచి ప్రజలకు పంచుతామన్నారు మంత్రులు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రివర్గ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం 5 రోజుల పాటు దేశ విదేశాలకి చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యమన్నారు అధికారులు. సీఎం వెంట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచి పంచుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గద్దెలు, డేగలు, రాబందులను దరిదాపుల్లోకి రానివ్వమని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు బట్టి. ఖమ్మం జిల్లాలో అదనంగా 198,000 ఎకరాలకు సాగునీరు అందించేలాగా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ 2వ ఫేజ్ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిచ్చినటువంటి పొలాల్లో పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని, ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలను చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం.
అంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. అంటే ఇంత ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినా కూడా గడిచిన 2 సంవత్సరాల కాలంలో చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిషన్ భగీరథలో టిఆర్ఎస్ హయాంలో 62,000 కోట్ల రూపాయలు మింగిన టిఆర్ఎస్ నాయకులు. అందు గురించి మనకు మంచినీటి కరువు ఉండే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 200 బోర్లు మన చెన్నూరు నియోజకవర్గంలో శాంక్షన్ చేసి వేయించడం జరిగింది. మళ్ళీ కూడా అమృత్ స్కీమ్ కింద 30 కోట్ల రూపాయలు ఇంకొక 6 నెలల్లో పూర్తిగా అవుతుంది. మనందరికీ కూడా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నాగర్ కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి దామోదర. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించారు. సిపిఐ శత జయంతి వేడుకల్లో బీజేపీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ అనడం విడ్డూరమన్నారు. రేవంత్ మాటలు ఆ పార్టీ పతనానికి నిదర్శనమన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్ వేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అనటం విడ్డూరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అనే విషయాన్ని సీఎం కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీగా మారిందన్నారు. నరేగా పేరు విషయంలో కాంగ్రెస్ తప్ప ఎవరూ ఆందోళన చెందడం లేదని ఎక్స్లో పోస్టు చేశారు సంజయ్. మహాత్మా గాంధీనే స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని కోరుకున్నారని అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల గొప్ప విజయమన్నారు ఎంపీ అరవింద్. బోర్డు ద్వారా భవిష్యత్తులో రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. నాణ్యమైన పసుపు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్నోవర్ చేస్తున్న ఒక పదార్థంగా మనకు ఒక కమాడిటీగా 30,000 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది పసుపు. తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అని, కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన స్పీకర్ ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోలేక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాహుల్ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని, మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్ నిర్ణయంపై రాహుల్ సమాధానం చెప్పాలన్నారు ఏలేటి. ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని, కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా బీజేపీలో పార్టీ నియమావళికి అనుగుణంగా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. నితిన్ నబీన్ కు మద్దతుగా పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో నామినేషన్ వేశారు పాయల్. జాతీయ అధ్యక్షుడి ఎన్నికలో తాము భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి నామినేషన్ ప్రక్రియలో ఈరోజు తెలంగాణ నుండి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మిగతా మేమంతా కూడా జాతీయ కౌన్సిల్ సభ్యులు 18 మంది అంతా కూడా ఈరోజు జాతీయ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నితిన్ నబీన్ గారికి మద్దతుగా ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. ఎన్నికలు ఆలస్యం అవడంపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు నేతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
46 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది 3 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో నితిన్ సారథ్యంలో బీజేపీ జెండా ఎగురవేయాలని కమల్నాథులు ప్లాన్ చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నితిన్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ అగ్రనేతలందరూ హాజరై ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. బీహార్కు చెందిన 46 ఏళ్ల నితిన్ ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా బీజేపీలో జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నితిన్ నబీన్ గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీహార్ నుంచి బీజేపీ జాతీయ స్థాయికి చేరిన తొలి నేతగా నబీన్ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2020 నుంచి 2026 జనవరి 19 వరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. నడ్డా స్థానంలో నితిన్ నబీన్ను ఎంపిక చేసే కసరత్తులో భాగంగా బీజేపీ నాయకత్వం ఆయన్ను గతేడాది డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసింది. తక్కువ వయసులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టించనున్నారు. బీహార్లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా 2006లో సడన్ గా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ కు పార్టీ అధిష్టానం ఉప ఎన్నికలో టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. అప్పుడు 60,000 ఓట్ల భారీ మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు నితిన్. ఇక అప్పటి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నబీన్ గతంలో బీజేపీ యువ మోర్చాలోనూ పనిచేశారు. బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జిగానూ పనిచేశారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. ఏడాది 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగనున్న వేళ నబీన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో నితిన్ సారథ్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ పర్యటనకు వచ్చిన యూఏఈ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికారు ప్రధాని. ఇరు దేశాల అధినేతలు పలు కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఉపాధి హామీ కొత్త చట్టంపై కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రులు. పోలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కు చురుకులంటించారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టుకు వచ్చిన నహియాన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. కరచాలనం చేసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కారులో జర్నీ చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహానికి నహియాన్ ఇస్తున్న ప్రాధాన్యత ఈ పర్యటన చాటి చెబుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఇద్దరు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, భద్రత రంగాల సహకారం వంటి పలు కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడం, యమన్ విషయంలో సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఉద్రిక్తతలు, గాజాలో రాజకీయ అస్థిరతలు నెలకొన్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వీబీజీ రామ్జీ చట్టంతో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు సమస్య ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కొత్త చట్టంపై రాహుల్, ఖర్గేలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ క్యాంపెయిన్ కోసం ఏఐ జనరేటెడ్ ఫోటోలను ఉపయోగిస్తున్నారని, ఇప్పటికైనా పుకార్లను వ్యాప్తి చేయడం ఆపాలన్నారు చౌహాన్.